నమస్తేనా సార్, కప్పు మనదే, తగ్గేదేలే. బిగ్ బాస్ సీజన్ 10 అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 10లో హౌస్లోకి మనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి గత మే 15వ తారీఖు నుంచి ఇలా జూలై 15వ తారీఖు 2 నెలలు ఇవాళకి 60 రోజులు అవుతుంది. ఇక్కడనే కూర్చున్నా, ఎండకి ఎండుతున్నా, వానకు తడుస్తున్నా, ఇక్కడనే ఉంటున్నా. బిగ్ బాస్ హౌస్ లోపలికి పోయేదాకా ఇక్కడే ఉంటా. అది విషయం. నాగార్జున సారు వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు. బిగ్ బాస్ వాళ్ళు చూస్తున్నారు, పోతున్నారు. ఏంటి, ఏం చేయాలా, ఏం సంగతి అనేది జరుగుతున్నది. ఇక్కడైతే ఎండకి ఏంటున్నా, వానకు తడుస్తున్నా కానీ పబ్లిక్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉన్నది. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆ కులం ఈ కులం అని తేడా లేకుండా, ఆ మతం ఈ మతం అని తేడా లేకుండా, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా అందరు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, నేను స్వచ్ఛమైన బంగారం లాంటి మనిషిని. ఏమంటారు, మట్టిలో మాణిక్యం అంటారు, అలాంటి పర్సన్. నాకు కుల పిచ్చి లేదు, మత పిచ్చి లేదు, ప్రాంతం పిచ్చి లేదు, పార్టీల పిచ్చి లేదు. అన్ని కులాలు నాయే, అన్ని మతాలు నాయే, అన్ని ప్రాంతాలు నాయే, అన్ని పార్టీలు కూడా నాయే అని చెప్పేసి అట్లాంటి ఆలోచన ఉంటుంది నాకు. ఏ ఫీలింగ్ ఉండదు. ఒకటి మంచి చెడు అంతే. అందు గురించి అందరు సపోర్ట్ చేస్తారు నాకు. మీరు కూడా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మీరు లాస్ట్ టైం అయినట్టున్నారుగా లాస్ట్ టైము ఇలాగే ఇక్కడే కూర్చున్నా. షో మీద వ్యతిరేకత వస్తుంది, మనోడిని ఇక్కడి నుంచి గేటు ముందు నుంచి పంపించాలి అని చెప్పేసి ఏం ప్లాన్ చేసారు. సెలెక్ట్ అయినావు, నువ్వు వెళ్ళిపో, మీ హౌస్లోకి తీసుకుంటావు అని చెప్పారు. జడ్జిల కాడ తీసుకుపోయి మొత్తం 3 రెడ్ సిగ్నల్ ఇప్పించారు. చెప్పి రిజెక్ట్ చేసి పడేసారు. మా అమ్మ నాన్న ఏమంటారు అంటే, మా ఫ్యామిలీ వాళ్ళు, వద్దురా చెత్త నా కొడుక అంటే, బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్షకు పోయినావు, మా ఇజ్జత్ తీసినావు, ఊళ్ళో ముఖం ఎత్తుకొని తిరిగేటట్టు పరిస్థితులు లేదు, నువ్వు పోతేనే బిగ్ బాస్ సీజన్ 10 పో, కప్పు కొట్టు, ఆడి బాగా, లేకపోతే ఏమన్నా పడి సావు కానీ మా ఇంటికి రాకు, మా ఇజ్జత్ తీయకు అని ఎలదింగారు. అందు గురించి ఇంకా ఇక్కడనే కంపల్సరీ బిగ్ బాస్ లోపలికి పోవాలి, లేకపోతే ఇక్కడ కూర్చోవాలని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా. అదే విషయం. ఆంధ్ర నాదే, తెలంగాణ నాదే, బిగ్ బాస్ కప్పు కూడా నాదే, తగ్గేదే లేదనేది నా విధానం, నా నినాదం. లాస్ట్ టైం అగ్ని పరీక్షలు తీసుకురు అన్న, ఇప్పుడు మళ్ళీ అగ్ని పరీక్షలు పోలే, ఆడిషన్ దాకా తీసుకుపోయారు, ఆడ క్లోజ్ చేసేసారు. ఆ తర్వాత అగ్ని పరీక్ష. ఇప్పుడు లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళని మళ్ళీ తీసుకుంటారు. అయితే అగ్ని పరీక్షకు హౌస్కి సంబంధం లేదు, డైరెక్ట్ హౌస్లోకి పోవాలి. మనం డైరెక్ట్ తీసుకుంటారంట. డైరెక్ట్ తీసుకోవాలి. అంటే నీకు డైరెక్ట్ తీసుకోవడానికి ఈ అగ్ని పరీక్ష ఇవన్నీ పెట్టింది కదా, అవన్నీ లేకుండా ఎట్లా తీసుకుంటారు నేను? ఎందుకు తీసుకుంటారు అంటే, పోయినసారి నా ఫేమ్ వాడుకున్నారు. నాకు బోర్డంత ఫేమ్ ఉంది బయట సోషల్ మీడియాలో. నా ఇమేజ్ మొత్తం, నా ఇమేజ్ దెబ్బతీసిరు, నా ఫేమ్ వాడుకున్నారు. అందు గురించి నా ఇమేజ్ పోయింది, నా ఫేమ్ వాడుకున్నారు. కాబట్టి డైరెక్ట్ హౌస్లో తీసుకోవాలని నేను మరి ఇది నాగార్జున వరకు చేయాలి. నా ఇమేజ్ దెబ్బ ఎట్లా తింటున్నారంటే, ఆ లోపల పిలిచి మొత్తం చీటింగ్ చేసి అంత నెగిటివ్గా పబ్లిసిటీ చేశారు బయటికి. నా ఇమేజ్ దెబ్బ తీశారు, నా ఫేమ్ వాడుకున్నారు. అది అందు గురించి డైరెక్ట్ హౌస్లో తీసుకోవాలని ఇక్కడ కూర్చున్నా. ఇప్పటికీ 60 రోజులు అవుతుంది. ఇంకా 60 రోజులైనా కూర్చుంటా, ఇంకో 100 రోజులైనా కూర్చుంటా. ఇప్పుడు మరి మేనేజ్మెంట్కి తెలుసా మీరు ఇక్కడ పోతనే వస్తూనే? నువ్వు ఇక్కడికి వచ్చిన కాంచి 4-5 లోపలికి పోయారు, 4-5 బయటకు వచ్చారు. బిగ్ బాస్ టీం వాళ్ళు మొత్తం 100-150 మంది ఉంటారు. ఇప్పుడు ఇది నిరాహార దీక్షనా, లేదంటే? నిరాహార దీక్ష కాదు, ధర్నా కాదు, ఏది కాదు, బిగ్ బాస్ దీక్ష. ప్లీజ్ బిగ్ బాస్ 1 ఛాన్స్ అంతే. అది ఇక్కడ అదే, ప్లీజ్ బిగ్ బాస్ 1 ఛాన్స్. అది ఎందుకంటే బిగ్ బాస్
సీజన్ 1 కాంచి ఇప్పుడు 9 వరకు ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు. మనకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాం. అది సో పబ్లిక్ సపోర్ట్ బ్రహ్మాండంగా ఉన్నది. అందు గురించి నన్ను ఖచ్చితంగా పబ్లిక్ ఈ వీడియో నాగార్జున గారికి చేరాలని కోరుకుంటున్నాము. నాగార్జున గారు రోజు 2-3 సార్లు చూస్తున్నాడు నాకు. మిమ్మల్ని చూస్తున్నారు. సో నాగార్జున గారు చాలా మంచోడు. అందుకనే నేను ఇన్ని రోజులు ఇక్కడ కూర్చోగలిగిన. ఆయన మన మీద నెగిటివ్ ఫీలింగ్ ఉంటే ఏం చెప్పుడో చట్టబుట్ట జరుపుకునేవాడిని. ఇప్పుడు మీరు అంటే పబ్లిక్కి చెప్పారు కదా ఇవన్నీ, ఈ విషయాలన్నీ కూడా అంటే మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా, ఇదంతా కూడా మన అన్నపూర్ణ బిగ్ బాస్ మేనేజ్మెంట్కి అండ్ నాగార్జున గారు కూడా చేరి నాగార్జున గారు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తే మీరు కూడా ఇంకొంచెం ముందుకు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీరు ఏమైనా ఫైనల్గా ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ప్రేక్షకులకి మిమ్మల్ని యూట్యూబ్ ద్వారా కూడా ఏమైనా సపోర్ట్ చేయమని చెప్పి చెప్పగలుగుతారా? కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్, ఆల్రెడీ చేస్తున్నారు. చెప్పకపోయినా చేస్తున్నారు. ఎందుకంటే నేను ఎండకి ఎండుతున్నా, వానకు తడుస్తున్నా. ఇప్పుడు చూడు ఎర్రటి ఎండ. అవును, ఎండ అయితే ఘోరంగా ఉంది. ఇప్పుడు ఏమంటారు, కింద కాలు పెడితే వాతలు పడతాయి, అట్లా ఉన్నది వేడి. ఇప్పుడు అందరు చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా మనకు సపోర్ట్ చేస్తారు. ఈ బిగ్ బాస్ సీజన్ 10 నాకు అవకాశం ఇస్తే మాత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొత్తం వేరే అతను కూడా వెళ్తే లోపలికి వెళ్ళనిస్తలేరు గేట్లకి. కొన్ని ఓటీపీ ఉండాలి, దానికి ఓటీపీ ఉండాలి, దానికి ఒక రూల్ ఉంటుంది. ఆయన కూడా బిగ్ బాస్కి వచ్చిండే సెక్యూరిటీ మరి థ్యాంక్ యూ. సో మేము కూడా కోరుకుంటున్నాము మీ ఆశ నెరవేరాలని కోరుకుంటున్నాము. మీరు అతి త్వరలోనే బిగ్ బాస్లోకి వెళ్ళాలి, బిగ్ బాస్లోకి ఒకసారైనా తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలామందిని తీసుకుంటున్నారు ఎవరెవరును, అందులో మీరు కూడా వెళ్ళారనుకో బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా కష్టపడ్డారు కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ వీక్ అన్నా తీసుకొని మీ ప్రతాపం ఏందో చూసి పబ్లిక్ కూడా తెలుస్తుంది కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్. మినిమం డిగ్రీ ఉండాలి. మీ అసలైన పేరు ఏం పేరు బ్రో? ఇప్పుడు చెప్పారంతే ఇంకా. యా ఓకే, చూసారా, అది కూడా సీక్రెట్. ఒరిజినల్ పేరు హౌస్లో పోయినాక చెప్తా అంటుండు. సో ఇది ఫ్రెండ్స్, అందరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.